వద్దు ఉన్నది ఈడ. రాగులల్లమ్మ ఏం కూర? ఓ రాగులల్లమ్మ, రాగులల్లమ్మ. ఓ బుడిగొల్లమ్మ ఏం కూర? బుడిగొల్లమ్మ. ఓ నర్సమ్మమ్మ ఏం కూర? మంచిగా చెప్పు, మంచిగా చెప్పు. నర్సమ్మమ్మది కూడా బెండకాయ కూరేనా? ఏం కూర సత్యవా? ఓ నర్సమ్మమ్మ ఏం కూర? ఓ మమత వచ్చావా? సుకునక్క చిన్నమ్మ ఏం కూర చెల్లె? ఓ అమ్మ బండల్ల అబ్బా అది పోచుకొండల్లమ్మ. ఇంకా ఓ బుడిగొల్లమ్మ శ్రీలత ఏం కూర? సాతి ఏం కూర? లచ్చవా నీది ఏం కూర? లచ్చవా మంచిగా చెప్పు. బాలమని అక్క నీది ఏం కూర అక్క? నాది బెండకాయ, మా అక్కది కాకరకాయ. ఓ పోసుకొండల్లమ్మ ఏం కూర? అట్లా మాట్లాడుతుండు ఏం కూర? పాసల కూర అడగాను కానీ ఏది నేను ఇచ్చేస్తాను. ముఖం కనిపించలే, మాట పడ్డది కానీ ముఖం ఇటు కనపడతలేవు. నిన్న తువ్వాలు వేసుకోవచ్చు కదా వద్దనుకుంటే. వాళ్ళది ఆయన అది పెట్టింది కనపడితే దేశం అంతా చూసుడు. ఇప్పుడు మోకాలు కనబడుతున్నాయి. ముఖం కనపడింది పిల్లలది నీకు వద్దన్నప్పుడు కొంగు కప్పుకో. అందరు పోతుంది అదేంటి బోనం పెట్టుకొచ్చారు. మనిషితో పెట్టమన్నారు. మనిషితో పెట్టుకుంటే తీసిండేది. అవి కూడా దిగుతున్నావా అని అడుగుతున్నాను. నీ ఫోన్లో వస్తే నీకు దిగినట్టు. నువ్వు ఫోన్లో వచ్చింది, నా ఫోన్లో పెట్టి నాకు రాదు. నీ దాంట్లోకి వెళ్ళి కానీ నా ఫోన్లోకి పెట్టింది. బాగా పెట్టి పెడతావా? అయితే ఏముంది, ఏమన్నా దొంగతనం చేసినావా? అయితే నన్ను అడిగితే నేనెందుకు దిగిపాడైందా అని అన్నా కానీ గ్రూప్లో పెడితే అందరు పోతారు. గ్రూప్లో కాదు పెట్టకుండా వాట్సాప్లో కాదు పెట్టకుండా పోతుందా? ఏ రాష్ట్రమైన నీ ఇష్టం ఉన్న వాళ్ళను అట్లా ఏమన్న వాళ్ళను తీసుకొని దించుకుంటే ఏం కాదు. అట్లా ఏంటి కాదు చికెన్ అయితే నేను ఏమన్నారు చెప్పి